ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మునగాకు హెల్త్కి చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్ తీసుకొని టింగ్ టింగ్ అనుకుంటూ సర్ఫింగ్ చేసుకుంటూ మన కళ్ళు అందరివి పాడైపోయినాయి. అవునా కదా? మన కళ్ళకి చాలా మంచిదండి మునగాకు. ఇది ముందు అందరి ఇళ్లలో ఉండేవే. ఇవి ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అంటారు కదా, సేమ్ అదే. ఇది ఎంత మంచి క్వాలిటీస్, ఎంత మంచి మనకి హెల్త్కి ఉపయోగపడే మునగాకున్నా కూడా అసలు దీన్ని అస్సలు పట్టించుకోము. మనకు అందరికీ తెలుసు కానీ మనం పట్టించుకోము. కాకపోతే నేను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, బీటా కెరోటిన్ ఉంటుంది ఇందులో. అది మనం తీసుకున్న తర్వాత విటమిన్ ఈగా కన్వర్ట్ అవుతుంది. పాలలో ఉండే ఒక గ్లాస్ పాలలో కన్నా చాలా మటుకు 3 times ఎక్కువ ఇందులో కాల్షియం ఉంటుంది. ఆస్ట్రోపోరోసిస్తో బాధపడే వాళ్ళకి చాలా మంచిది. బోన్ హెల్త్ చాలా మంచిగా ఉంటుంది ఇది. వీటిని నీట్గా నేను కడిగి పెట్టాను. ఇలా ఆకాకు దూస్తున్నాను. బీపీ ఉన్న వాళ్ళకి రక్తనాళాలు కుచించుకపోతాయి అన్నమాట. అవి స్టిఫ్నెస్ అవుతాయి. ఆ స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది ఇది మునగాకు. ఈ ఆకు అవైలబుల్ ఉన్నప్పుడు మంచిగా తెంపి వాటిని పౌడర్ చేసి పెట్టుకోండి. కడిగి ఆరబెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ మునగాకును కూడా డెఫినెట్గా యూజ్ చేయండి. ప్రతి ఒక్క వంటకంలో ఇది ఆరిపోయిన పచ్చిది వాడితే చాలా మంచిది. పచ్చిది వాడితే, ఈ ఆకు వాడితే ఎంత మంచిదో, ఈ ఆకుని పొడి చేసుకొని వాడితే కూడా అంత మంచిదండి. ఇది ఎలా చేస్తానో నేను ఈ కంప్లీట్ ప్రాసెస్ మీరు చూడండి. నేను కంప్లీట్గా చెప్తాను వివరంగా. మీకు ఒక విషయం తెలియాలి, ఇవి ఫారెన్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మనకు ఇంట్లో ఉన్న వాటిని మనము అసలు గుర్తించలేకపోతున్నాం. కానీ ఫారెన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఈ మునగాకు పౌడర్ని వాడుతున్నారు. అంటే చూడండి ఎంతో కాస్ట్లీ. బయట వాళ్ళకి దీని వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళంతా తెప్పించుకొని మరీ వాడుతున్నారు. మనకు ఇంట్లో ఉండి కూడా మనం వాడతలేం. అదే చెప్పాను కదా, ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అని. అందుకు అట్లా అని చెప్తున్నాను. కొంచెం ఓపిక తెచ్చుకొని, దీనికి ఏం పెద్ద కష్టం ఏం లేదండి. ఇట్లా అనేస్తే చాలు. ఇది దూసేసి కాటన్ పరిచి దానిపైన ఇలా ఆరబెట్టుకోండి. ముందు సెల్ ఫోన్స్ అంతగా వాడకపోతుండేది మనందరం. అది మనందరికి తెలిసిన సంగతి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ టైం దొరికిందా, ఇప్పుడు ఉదయం లేవగానే ఫస్ట్ సెల్ ఫోన్. ప్రపంచం ఏమేమైపోతుంది, కమాన్ లెట్స్ వాచ్, లెట్స్ సర్వ్ ద వరల్డ్ అన్నట్లు అందరు సర్వ్ చేసుకోవడం, సర్ఫింగ్ చేయడము ఫోన్లలో. చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కళ్ళు సైట్ వచ్చేసింది. పిల్లలకు వాళ్ళకి చూపించి దీనికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళు అస్సలు తినరు. మనం పిల్లలకే కానీ పెద్దలకే కానీ మనం చేసి పెడుతుంటేనే వాళ్ళు తింటారు. అయితే ఈ మునగాకు ముద్రకు తీసుకోవద్దు బేట. ముద్రకు తీసుకుంటే అంత కొంచెం పసరవాసన లాగా వస్తుంది. లేతగా ఉండాలి ఆకు. ఆ లేతగా అని చెప్పేసి మరీ ఇది ఎక్స్ట్రీమ్ లేతగా ఉంది చూడండి. ఇప్పుడు ఈ వేడికి అసలు పొద్దున్న తెప్పుకొచ్చిన ఇప్పటికే ఇట్లా వాడిపోతూనే ఉంది. మరి ఇంత లేతగా ఉండొద్దు. కొంచెం ఇలాంటివి నేను కర్రీకి వాడేస్తాను. నేను వీటిని కర్రీ చేసేస్తాను. కొంచెం ఇట్లా ఉన్నది తీసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి ఇవన్నీ చేసేస్తాను నేను చక్కచక్క. అప్పుడు మీరు చూడండి, చాలా ఈజీ. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలంతే. ఇవి మనం తెంపి తీసుకొస్తాం కదా, తెచ్చినప్పుడు ఇట్లనే ఒక గిన్నెలను, బకెట్లను, జబ్బలను ఇట్లా వేసేసి మొత్తం వీటిని కడిగేసేయాలి. కడిగేసి నీళ్లు దులిపేసి దుయ్యాలన్నమాట. నెక్స్ట్ దూసి ఇట్లా ఆరబెట్టేసేయాలి. ఇప్పుడు ఇవి ఆరిపోతాయి కదా. ఆరిపోయినాక మనకు ఇప్పుడు ఒక గుప్పెడు ఇంత ఉంది కదా మునగాకు. ఇప్పుడు ఇది పచ్చిది ఆరిపోయినాక 1/2 teaspoon అవుతుంది. మీరు అది కూడా చూపిస్తాను మీకు, అది ఎలా అవుతుందో చూడండి. ఇది అంతా ఇట్లా నీట్గా, కొన్ని కాడలు ఉంటే ఏం కాదు, ఇది గ్రైండర్లో వేసేస్తాం కదా, పౌడర్ అయిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్నాయి తీసేస్తే పర్వాలేదు, కానీ చిన్న చిన్నవి ఉంటే ఏం పర్వాలేదు, చేసేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి కూడా గ్రైండ్ అయిపోతాయి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన హెల్త్ ఈ చల్వదా లేకపోతే మన ఒంటి తత్వం ఉంటుంది కదా, చల్వ ఒంటి తత్వమా వేడియా. ఇప్పుడు వచ్చేది ఎండాకాలము. ఆ ఎండాకాలము చూసి తీసుకోండి. ఎందుకంటే ఏదైనా కానీ కొంచెం లిమిట్లో తీసుకోవడం బెస్ట్. ఈ పొడి కూడా
అతి సర్వత్రా వర్జేత్ అంటారు కదా మన పెద్దలు. కాబట్టి ఏదైనా లిమిట్లో తీసుకుంటే అమృతంగా పనిచేస్తుంది ఇది. ఇట్లా ఇది అంతా ఆరబెట్టుకోవాలి. ఎంత తీసుకొచ్చినా నేను ఇంత కొంచెం అయిపోయింది చూడండి. నాకు ఇది నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటా. చాలా వేయను. ఏ వంటలో అయినా కానీ ½ స్పూన్, ½ టీ స్పూన్ అంత చాలు. మంచిది కదా కళ్ళకు. ఒక్క రోజులో సైట్ మొత్తం తగ్గిపోవాలని సో ఇంత వాడను నేను. చూసారా మునగాకు మంచిగా డ్రై అయిపోయింది. గలగల శబ్దం కూడా వస్తున్నది. 2 డేస్లోనే డ్రై అయిపోయింది. ఇందులో ఉన్న ఈ కాడలు కూడా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తున్నాను. అమెజాన్లో 100 పెట్టి కొంటారు. ఇంటి దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడు ఇదిగో చూడండి ఇంతగానో ఆరబెట్టినా నేను. ఇవన్నీ ఆరిపోయినాయి. ఇవంతా ఇప్పుడు గ్రైండ్ చేస్తా. రెడీ అయిపోయింది మన పౌడర్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను అవన్నీ గ్రైండ్ చేస్తాను మెల్లగా. మీకు చూపిద్దామని ఫస్ట్ ఇది మాత్రమే గ్రైండ్ చేసిన. కాడలు ఉండే కదా, ఈ సన్నవి కాడలు కూడా మెత్తని పౌడర్ అయిపోయినాయి. అమెజాన్లో అయితే మొరింగా పౌడర్ 650 ఉన్నది కేజీ. ఇప్పుడు ఆలు ఫ్రై చేస్తున్నాను నేను. ఆలు ఫ్రైలోనే ఇంత నూనెల్ని కొంచెం వేసేస్తా. వేసి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కారం వేస్తాను నేను. ఏంటంటే మీకు జస్ట్ చూపించడానికి ఇది చూపిస్తున్నా నేను. ఏ కర్రీలో కానీ ఎనీథింగ్ దేంట్లో అయినా కానీ వేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కారం వేస్తాయి. ఇది కొంచెం ఇంకా వేగాలి, ఫ్రై కావాలని. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నా. మీరు అనుకుంటుండొచ్చు మా పిల్లలు చాలా షార్ప్ అండి, ఇట్లా పట్టేస్తారు మునగాకు వేస్తే, అస్సలు తినరని. అద్దాలు పెట్టుకునే కన్నా మునగాకు తినడం బెటర్ కదా బెట. డెఫినెట్గా మునగాకుని ప్రతి డైట్లో చేర్చండి, ఎవరు కనిపెట్టలేరు. ఇందాక ఇంత వేసిన కదా, ఇది ఇన్ని ఆకులకి ఇంత పౌడర్ అయింది చూడండి. అంటే దాని సమానం ఎంత అంటే ఇంత ఆకు తింటే ఎంతనో పౌడర్ ఇంత వేసుకోవచ్చు మనం. ప్రతి కర్రీలో వేయండి. 1 గ్లాస్ ఆఫ్ క్యారెట్ జ్యూస్కి ఎంత మనకు విటమిన్ ఏ వస్తుందో 1 స్పూన్ మునగాకు పౌడర్కి అంత వస్తుంది మనకు విటమిన్స్. మీరు తప్పకుండా ఇది మీ డైట్లో యూజ్ చేస్తారని, వాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.